అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం సార్. ఇక ఏపీలోకి బీఆర్ఎస్ ఇప్పుడు అదే హాట్ టాపిక్. టీఆర్ఎస్ పోయే బీఆర్ఎస్ వచ్చే. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వెళ్ళబోతుంది. విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికలు దగ్గరికి వస్తుంటే కొద్ది కూడా రాజకీయ రంగస్థలం మీద పాత కృష్ణులు పాత్ర ముగిసి కొత్త కృష్ణులు ప్రయాసం జరుగుతుందన్నమాట. దాదాపుగా మనకి 20 సంవత్సరాల పైగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి చలామణైన టీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. సో ఆటోమేటిక్గా పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలి అనుకుంటున్న పార్టీ పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రంలో తనకి సుపరిచితమైన ప్రాంతంలో, తాను కూడా సుపరిచితమైన ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు డెఫినెట్గా ఎంచుకుంటుంది. అంతిమంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన దొరుకుతుంది, ఆయనకి ఎంత మాత్రం ఆదరణ దొరుకుతుంది అనేది తర్వాత వ్యవహారం. కానీ ఇవాళ మొట్టమొదటిగా ఆయన కూడా ఇంట గెలిచి రచ్చగెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఒక పెను సవాలు విసరాలి, నరేంద్ర మోడీ గారిని అధికారం నుంచి దింపాలి అని చెప్పని ఒక లక్ష్యంతో నేను రాజకీయం చేయబోతున్నానని చెప్తున్న కేసీఆర్ గారు మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ 2 రాష్ట్రాలకు విభజన జరిగితే జరిగి ఉండవచ్చు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రతి తెలుగు కుటుంబంలో కూడా సుపరిచితమైన కేసీఆర్ గారు ఆంధ్ర ప్రాంతంలో ఎంత మాత్రం రేపటి రోజున గెలవబోతున్నారు, ఎంత మాత్రం ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అనేది కూడా మొత్తం దేశం కూడా గమనించుకోవటం ఖాయం అన్నమాట. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు 2018 ఎన్నికల నాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తున్న సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైన పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ఏం పని, కేసీఆర్ అంటే కాంగ్రెస్ తెలుగుదేశం ఆ రోజు ఎన్నికల సైజుతోటి పోటీ చేస్తున్న సందర్భంగా కేవలం 12 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ తెలంగాణ మీద ఆధిపత్యం చూపించడానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయబోతున్నారు అని చెప్పని ఆయన చేసిన ప్రచారం ఒక రకంగా ఏంటంటే ఆ రోజున టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ కి ప్రజల్లో చాలా విస్తృతమైన మద్దతు దొరకబోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనుకుంటున్న సందర్భంలో దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చుకొని దాన్ని తెలంగాణ సెంటిమెంట్ గా మలుచుకొని తనకు అనుకూలంగా రాజకీయాన్ని గెలుపు తీరాల వైపు చేర్చుకోగలిగారు కేసీఆర్ గారు. ఈ రోజు మరి అదే ఆంధ్ర ప్రాంతంలో మరి తను రాజకీయం చేయాలి, మిగిలిన రాష్ట్రాల్లో తను రాజకీయం చేయాలి, తెలంగాణ ప్రాంతానికి మాత్రమే వేరే రాజకీయ పార్టీలు అడుగుపెట్టడానికి వీల్లేదు, అది తనకు పేటెంట్ అని చెప్పుకున్న కేసీఆర్ గారు వాస్తవంగా ఆ రోజు కూడా దాంట్లో కూడా కాంట్రడిక్షన్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేయొచ్చు, ఢిల్లీలో పుట్టిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయొచ్చు, హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయకూడదు, తనకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయకూడదు, ఉమ్మడి రాష్ట్రాన్ని 17 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయకూడదని చెప్పని ఆ రోజు దాని ఒక రాజకీయ ఎజెండాగా మలిచిన కేసీఆర్ గారు ఈ రోజు మరి అంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని వాళ్ళ జాతీయ స్థాయిలో విస్తృతం చేసి ఈ రోజు తనకు అనుకూలంగా తన ఎజెండా సృష్టించుకునే ప్రాసెస్ లో వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాను. ఇక్కడ కేసీఆర్ గారిని కూడా పరిశీలించి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ధిక్కరించే విధంగా ఆయన అధికారాన్ని దూరం చేసే విధంగా మా పార్టీ అడుగులు పట్టం ఖాయమని చెప్తున్నారు. నిజంగానే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మీరు కనుక ఓట్లు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేసే పక్షంలో మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారికి చాలా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో బలహీన పడినా కూడా ఇవాళ పెను సవాలు విసరగలిగే స్థాయిలో నిన్నగాక మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు రెండో వైపు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి సమాన దూరం మెయింటైన్ చేస్తానని చెప్తున్నారు. కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి సమాన దూరం నిజంగానే మీరు మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే రోల్ ప్లే చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీల్చుకొని భారతీయ జనతా పార్టీకి మేలు చేయడానికి ఉపయోగపడిందో అదే పరిస్థితి మీరు కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చడం కోసం కాంగ్రెస్ తోటి సమాన దూరం అని చెప్పని కాంగ్రెస్ వైపు ఓటు పోలరైజేషన్ జరగకుండా కొన్ని పార్టీలైనా సరే మీ వైపు చీల్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగానే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీరు పోటీ చేయడానికి సిద్ధపడే పక్షంలో మీరు కాంగ్రెస్ తోటి సైజు తోటి రాజకీయం చేసినప్పుడు రేపు అంతిమంగా అది నరేంద్ర మోడీ గారికి ఒక సరైన ప్రత్యామ్నాయంగా అది కనిపించడానికి ఆస్కారం ఉంటుంది తప్ప కాదు. మమతా బెనర్జీ గారు, మీరు, కేజ్రీవాల్ గారు ముగ్గురు మాత్రం కలిసి వాళ్ళ
జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి మేము వ్యతిరేకంగా రాజకీయం చేస్తాము, అదే సందర్భంలో కాంగ్రెస్తో కూడా సమాన దూరం మెయింటైన్ చేస్తాం అనుకుంటున్నప్పుడు మీరు వివిధ రాష్ట్రాల్లో వివిధ ముఖ్యమంత్రులతో కలిసి వచ్చారు. మీరు కలిసి వచ్చిన స్టాలిన్ గారు అదే కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, మీరు కలిసి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే గారు అదే కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, మీరు కలిసి వచ్చిన హేమంత్ సోరెన్ గారు అదే కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, నితీష్ కుమార్ గారు అదే కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇంతమంది బలమైన ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతా ఉన్నారు. ఈ రోజు మీతో సైజ్యతో కొనసాగుతున్న కుమారస్వామి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ సైజ్యతోటే ఆయన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో అటాచ్డ్ గా అలయన్స్ గా ఉన్న పార్టీని మీరు చీల్చడం ద్వారా మీ వైపు మలుపుకునే ప్రయత్నం చేయడం ద్వారా అంతిమంగా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చడం కోసం మీరు అడుగులు పడుతున్నాయి, మీరు రాజకీయం చేయబోతున్నారనే మెసేజ్ ఒక పక్క ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న దగ్గర మొట్టమొదటిగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఏంటి? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల రాజకీయంగా ఉన్న వ్యతిరేకతతోటి మీరు మద్దతు ఇచ్చారు. మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరి మీరు ఆ రోజు ఆర్థిక వనరులు అందించారు, నైతిక మద్దతు అందించారు. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా మీ పోలీసుల ద్వారా దాన్ని అంటే తప్పుడు కేసులు పెట్టి ఆ డేటా మొత్తం మీరు స్వాధీనపరచుకొని వైసీపీకి అందించారు అని చెప్పని ఒక పక్క ఆరోపణలు ఉన్న దగ్గర ఈరోజు ఒక సైజ్యతోటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలిసి అడుగులేస్తున్నారని ప్రజల్లో భావన ఉన్న దగ్గర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో సైజ్యతో మీరు పోటీ చేస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోతున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని కూడా లేని పరిస్థితి, ఇవాళ ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్లో నుంచి విభజన జరిగిన రాష్ట్రం ఇవాళ విభజన చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని ఉల్లంఘనలు, విభజన చట్టాన్ని ఒక పక్క తొంగలో దొక్కేసి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి తిరోగమనంలో ఉండి ఆర్థికంగా సంక్షోభంలో ఉండి వాళ్ళ అప్పుల పాలయ్యి ఉండి శాంతి భద్రతల పరంగా వైఫల్యం చెందుతున్న పరిస్థితిలో ఒక పార్టీగా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా మీ విధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఎటువంటి విధానాన్ని మీరు ఎంచుకోబోతున్నారు అనేది ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత అంతిమంగా ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు మీ వైపు ర్యాలీ అవ్వాలా వద్దా అనేది. ఏదేమైనా ఇవాళ జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ గారి పట్ల ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్న దగ్గర నరేంద్ర మోడీ గారికి బలం చేకూర్చడం కోసమే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసమే కేసీఆర్ గారి రాజకీయం నడవబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ గారికి మధ్య జరుగుతున్నదంతా కూడా ముసుగు కుస్తీ తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిరోధించడం కోసం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వైపు పోలరైజేషన్ జరగకుండా ఉండటం కోసం ఒక పక్క షర్మిల గారిని ప్రయోగించి రాజశేఖర రెడ్డి గారి మద్దతుదారులుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పోలరైజేషన్ రేవంత్ రెడ్డి గారి వైపు జరగకుండా ఉంచడానికి నిరోధించడం కోసమే భారతీయ జనతా పార్టీ అండదండలతో శర్మ గారు కూడా ఇక్కడ రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణ ఉన్న దగ్గర ఇవాళ కేసీఆర్ గారు వేరు, శర్మ గారు వేరు కాదు. అంతిమంగా వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా రేపు రోజున కాంగ్రెస్ అధికారం నుంచి దూరం చేయడం కోసం ఇవాళ భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ గారు సంకల్పించిన పాదయాత్రకి వివిధ రాష్ట్రాల్లో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన, అదే సందర్భంలో రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తా అతన్ని రాజకీయాల్లోకి అంటే రాజకీయాల్లో సీరియస్నెస్ లేని వ్యక్తిగా, రాజకీయాల్లో అసమర్థుడిగా మీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మొదటి నుంచి కూడా చిత్రీకరించుకుంటూ వస్తున్న దగ్గర ఈ రోజు ప్రజల్లో ఆ పర్సెప్షన్ మారుతా ఉన్న దగ్గర రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతా ఉన్న దగ్గర ప్రజలు కూడా కనీసం ఒక్కసారైనా రాహుల్ గాంధీకి అవకాశం కల్పించాలి అని చెప్పని ఆలోచిస్తున్న దగ్గర 100కి 100 నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిన వ్యూహంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు కూడా జాతీయ స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనడానికి పరిస్థితులు ఆయన కాంగ్రెస్ తో సమాన దూరం అంటున్న దగ్గర దానికి బలం చేకూరుస్తూనే ఉంది. నిజంగానే నరేంద్ర మోడీ గారికి పట్ల ఒక విముఖత ఉంటే, నరేంద్ర మోడీ గారిని అధికారానికి దూరం చేయాలని ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రంతో సహా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కాబట్టి అని చెప్పని ఇక్కడ ఒక విధానాన్ని జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని అవలంబించడం సాధ్యం కాదు. 100కి 100 భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిన ఒక సైజుతో కూడిన రాజకీయాన్ని ఆయన ఎంచుకున్న రోజున మాత్రం దాన్ని ప్రజలు కూడా విశ్వసించడానికి ఆస్కారం అవుతుంది. ఇవన్నీ గమనించలేనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా కాదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట విషయంలో ఏ విధంగా వ్యవహరించింది, ఎంత మాత్రం ఆదరణ చూపించింది, ఎంత మాత్రం విభజన చట్ట హామీల్ని అమలు చేయడానికి సహకరించింది అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటరు గుర్తుంచుకున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని అక్కడ 0.86% ఓటింగ్ పరిమితం చేశారు. ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిజంగానే భారతీయ జనతా పార్టీ తోటి
పోరాడే వీరుడా లేదు భారతీయ జనతా పార్టీ తరపున పోరాటానికి సిద్ధపడిన ముస్లిం వీరుడు అనేది గమనించలేనంత పరిస్థితులు ఆంధ్ర ప్రజలు ఓటులు అంత అమాయకత్వంలో లేరు. కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారు తన రాజకీయ వ్యూహాన్ని తన రాజకీయ పరిణితిని 100% ప్రజల ముందు ట్రాన్స్పరెంట్గా ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది.